అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం జాబిల్లి కోసం పార్ట్ 42 విందాం. తన టేబుల్ మీద అమృతవర్షిణి CEO అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అనే నేమ్ ప్లేట్ ఉంది. అక్కడే అందమైన ఎర్ర గులాబీలతో కూడిన బొకే ఉంది. అప్రయత్నంగా ఆమె దాన్ని తీసుకుని చూసింది. నూతన CEOకి అభినందనలు. జీవితంలో నువ్వు మరెన్నో ఎత్తులకు ఎదగాలని, నువ్వు చేసే ప్రతి పనిలో విజయం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇషాన్ వర్మ అని ఉంది దానిపైన. దానివైపే చూస్తుండిపోయింది వర్షిణి. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఎవరు పంపించారు అని అడిగారు కృష్ణ చైతన్య. ఆ మాటకి వర్షిణి ఉలిక్కిపడి ఇషాన్ గారి డాడీ అంటూ పక్కన పెట్టేసింది. కాసేపట్లో మీడియాతో ఇంటరాక్షన్ ఉంది. ఆ తర్వాత స్టాఫ్తో మీటింగ్ ఉంది. మేనేజ్ చేయగలవు కదా అన్నాడు కృష్ణ చైతన్య. నో ప్రాబ్లం డాడీ, మీరు కంగారు పడకండి, ఐ విల్ మేనేజ్ అందామి. బావా, నా మేనకోడలికి చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వే చూడు దున్నేస్తుంది అన్నాడు రణధీర్. ఆ మాట కృష్ణ చైతన్య నవ్వాడు. నీకన్నీ వివరించడానికి మన సీనియర్ మేనేజర్ ఉన్నాడు. నీకు ఏ డౌట్ ఉన్నా అడుగు, చెప్తాడు. చాలా ఎఫిషియెంట్ పర్సన్. 20 ఏళ్ళుగా మన దగ్గర వర్క్ చేస్తున్నాడు. మన అన్ని కంపెనీల గురించి తెలుసు అన్నాడు ఆయన. సరే డాడీ అందామి. సరే, నీకు కొత్త పిఏ కావాలా, లేకపోతే నా దగ్గరున్న పిఏని పంపించమంటావా అని అడిగారు. వద్దు డాడీ, మీకు ఇబ్బంది అవుతుంది. మన స్టాఫ్లోనే ఎఫిషియెంట్ పర్సన్ ఎవరైనా ఉంటే తీసుకుందాం, లేకపోతే కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకుంటానంది. అమ్మాయి అయితే బాగుంటుందేమో, ఆలోచించు, నీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నాడు రణధీర్. జెంట్స్ లేడీస్ అని తేడా ఏముంది మావయ్య, ఎవరు ఎఫిషియెంట్ అయితే వాళ్ళని తీసుకోవడమే. ఓ 2-3 రోజుల్లో మన స్టాఫ్లో ఎవరైనా పనికొచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకుంటాను, లేదంటే ఇంటర్వ్యూ కాల్ఫర్ చేద్దాం అంది. నీ ఇష్టం, ఇది నీ సామ్రాజ్యం, ఇక నుండి ఇక్కడ నీ ఆజ్ఞలే పాటించబడతాయి నవ్వుతూ అన్నాడు ఆయన. అదేం లేదు మావయ్య, మంచి ఎవరు చెప్పినా తీసుకుంటానంది. అందరి సలహాలు అభిప్రాయాలు వినాలి. ఏది మంచో చెడో నిర్ణయం మాత్రం మనమే తీసుకోవాలి. మన స్టాఫ్ దగ్గర మన బలహీనతలను బయట పెట్టకూడదు. స్టాఫ్తో ఫ్రెండ్లీగా ఉంటూనే మనమేంటో వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేయాలి. ఒకసారి డెసిషన్ తీసుకున్న తర్వాత మంచో చెడో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా మన దగ్గర పనిచేసే వాళ్ళను మన కుటుంబ సభ్యులుగా చూడాలి. వాళ్ళని కష్టసుఖాల్లో ఆదుకోవాలి. వాళ్ళకి తగిన గౌరవం ఇవ్వాలి. అతి ముఖ్యమైనది ప్రతిభకు తగ్గ గుర్తింపు ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు మనల్ని వదిలి ఎంత శాలరీ ఎక్కువ ఇస్తామన్నా కూడా వేరే కంపెనీలకు వెళ్ళరు. నువ్వు ఒక కంపెనీలో మేనేజర్గా చేసావు. నీ కింద క్యాడర్ గురించి నీకు తెలిసే ఉంటుంది. అందరినీ సమన్వయం చేసుకుంటూ మన కంపెనీలను మరింత సమర్థవంతంగా నడిపి మీ డాడీ పేరు నిలబెట్టాలంటూ బిజినెస్కు సంబంధించిన మెలకువలు ఎన్నో చెప్పాడు రణధీర్. మేనమామ చెప్పిన ప్రతి విషయం శ్రద్ధగా ఆలకించింది వర్షిణి. ఇవన్నీ వర్షిణికి తెలిసిన ఆయన అనుభవంతో చెప్తున్న విషయాలను అవగాహన చేసుకుంది. మరి కాసేపు తమ కంపెనీల గురించి చెప్పారు కృష్ణ చైతన్య, రణధీర్. ఇంతలో డోర్ నాక్ చేయడంతో కమీన్ అన్నారు. మేనేజర్ లోపలికొచ్చి, సార్, మీడియా వాళ్ళు వెయిట్ చేస్తున్నారని చెప్పాడు. ఓకే, అరేంజ్మెంట్స్ కరెక్ట్గా చేశారా అని అడిగాడు కృష్ణ చైతన్య. చేశాను సార్ అన్నాడు మేనేజర్. బంగారం, ఏమడిగినా తడబడకుండా చెప్పు. చిన్న మిస్టేక్ని పట్టుకొని ఉన్నవి లేనివి కలిపి రాస్తారు. నీకేదైనా తెలియకపోతే నా వైపు చూడు, నేను చూసుకుంటానన్నాడు. మీ వరకు రానివ్వండి డాడీ అంది వర్షిణి. మేడం, కావాలని మిమ్మల్ని తికమక పెట్టాలని చూస్తారు. మన ప్రత్యర్థి కంపెనీకి సంబంధించిన రిపోర్టర్స్ ఒకరిద్దరు ఉన్నారు. కావాలనే మిమ్మల్ని టార్గెట్ చేస్తారు, జాగ్రత్త అన్నాడు మేనేజర్. ఓకే మేనేజర్ గారు, నేను జాగ్రత్తగా ఉంటానంది. మేనేజర్ వెంట రాగా ముగ్గురు కాన్ఫరెన్స్ హాల్కి వెళ్ళారు. దాదాపు అన్ని పత్రికల ఛానల్స్ వాళ్ళు ఉన్నారు. బిజినెస్కి సంబంధించిన పత్రికల వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎంటర్ అవుతుండగానే కెమెరాలు వీళ్ళ వైపు తిరిగాయి. ఫ్లాష్ లైట్ల వెలుగులో హుందాగా ముందుకు నడుస్తుండగా వర్షిని ఫోటోలు టక్టకా తీస్తున్నారు. అందరికీ నమస్కరిస్తూ డయాస్ ఎక్కిందామె. ఆమెను అనుసరించారు మిగతా వాళ్ళు. అందరూ వారికి కేటాయించిన సీట్లలో కూర్చున్నారు. కృష్ణ చైతన్య మైక్ తీసుకుని, గుడ్ మార్నింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు. ఈ రోజు నుంచి నూతన CEOగా నా డాటర్ అమృతవర్షిని బాధ్యతలు తీసుకుంటుంది అంటూ వర్షిని అందరికీ పరిచయం చేశాడు. వర్షిని నిలబడి అందరికీ నమస్కారం చేసింది. సార్, మీరు రిటైర్ అయిపోతున్నారా? ఇక నుంచి పూర్తిగా మీ బాధ్యతలు మీ డాటర్కి అప్పగిస్తున్నారా అని అడిగాడు ఒక రిపోర్టర్. నో, నేను ఎప్పట్లాగే చైర్మన్గా ఉంటాను.
నా బాధ్యతలు మా అమ్మాయి పంచుకుంటుంది. ఫుల్ పవర్స్ తనకి ఇస్తున్నానన్నాడు. ఇంత పెద్ద సంస్థలను మీ అమ్మాయి మేనేజ్ చేయగలదంటారా? ఎక్స్పీరియన్స్ లేదు, చూస్తే వయసు కూడా చిన్నది అని అడిగాడు. ఎక్స్పీరియన్స్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది? నేర్చుకుంటే అదే వస్తుంది. ఏదో ఒక చోట ప్రారంభం అవ్వాలి కదా. మా అమ్మాయి అని నేను బాధ్యతలు అప్పచెప్పలేదు తనకి. తన క్యాలిబర్ చూసి తనకు అర్హత ఉందని ఇస్తున్నాను. నాకంటే తనే మా కంపెనీలు మరింత సమర్థవంతంగా నడపగలదని నా నమ్మకం. మరో 2-3 ప్రశ్నలు కృష్ణ చైతన్యని అడిగారు. ఇప్పుడు మా అమ్మాయి మాట్లాడుతుంది అన్నాడు అతను. గుడ్ మార్నింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, ప్రెస్ను ఉద్దేశిస్తూ అంది వర్షిణి. మధురంగా ఉన్న ఆమె కంఠం, అద్భుతమైన ఆమె అందానికి మెస్మరైజ్ అయి అందరూ అలా చూస్తుండిపోయారు. ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కృతజ్ఞతలంటూ ప్రారంభించండి అన్నట్టుగా వాళ్ళ వైపు చూసింది. ఆమె ఆపడంతో ఈ లోకంలోకి వచ్చారు. మీరింత పెద్ద బాధ్యతలు తీసుకోవడం మీరెలా ఫీల్ అవుతున్నారు అని అడిగాడు రిపోర్టర్. చాలా సంతోషంగా ఉంది. మీకు ఎక్స్పీరియన్స్ లేదు, ఏజ్ చూస్తే చిన్నది, ఎలా ఇంత పెద్ద సంస్థను నడపగలరు అని అడిగాడు. మీరన్నది నిజమే, ఎక్స్పీరియన్స్ లేదు. కానీ ఎప్పుడైనా ఎవరైనా ఒకటితోనే కదా ప్రారంభించాల్సింది. నా మీద నాకు నమ్మకం ఉంది. మా సంస్థలను మరింత ముందుకు తీసుకువెళ్ళగలను, చాలా కాన్ఫిడెంట్గా చెప్పింది. పోటీని తట్టుకుని ఎలా నిలబడగలుగుతారు? నేను పోటీ గురించి అస్సలు ఆలోచించను. చేసే పనిలో నీతి, నిజాయితీ, నిబద్ధత, కృషి ఉంటే ఎంతమంది పోటీ వచ్చినా మనకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకోవచ్చంది. ఇప్పటికే మీ కంపెనీ టాప్లో ఉంది. దాన్ని నిలబెట్టుకోవడానికి మీ ప్రణాళికలేంటి? బిజినెస్ టైం రిపోర్టర్ అడిగాడు. మా డాడీ ట్రెండ్ సెట్ చేశారు, అది కాపాడుకుంటే చాలు. ఇంత పెద్ద బాధ్యతను నాపై ఉంచిన మా డాడీ నమ్మకాన్ని, మా కంపెనీపై నమ్మకంతో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ముందుకు వెళ్ళడమే. మా ఇన్వెస్టర్స్కి మాటిస్తున్నాను, మీ అందరి సహకారంతో మన కంపెనీని మరింత ఎత్తులకు తీసుకువెళ్తానంది. బిజినెస్లో అమ్మాయిలు చాలా తక్కువ, పైగా పురుషాధిక్యత ఉన్న రంగం ఇది. వాళ్ళలా ఎత్తులు పై ఎత్తులు వేయగలరా? మీరు వినే ఉంటారు, ఒక్కోసారి హత్యలు, కిడ్నాప్లు జరుగుతుంటాయి. వాటన్నింటినీ తట్టుకొని ఇంత పెద్ద కంపెనీని మీరు సమర్థవంతంగా నడిపించగలరని అనుకుంటున్నారా? మరో లేడీ రిపోర్టర్ అడిగింది. ఆమె అడిగిన ప్రశ్నకి వర్షిణి మృదువుగా నవ్వింది. ఇదంతా లైవ్లో వస్తోంది. ఇషాన్ టీవీలో సమావేశం ప్రారంభమైనప్పటి నుంచి రెప్పవేయకుండా చూస్తున్నాడు. ఎంతో హుందాగా, మెచ్యూర్డ్గా మాట్లాడుతోంది. ఎక్కడ తొణుకు బెణుకు లేదు. బ్యాడ్. మీరు లేడీస్ అయ్యండి ఇలా అడగడం వెరీ బ్యాడ్. ఎంతోమంది లేడీస్ తమ తమ రంగాల్లో పురుషుల కంటే ఎక్కువ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. మీరు మాత్రం మీ రంగంలో పేరు తెచ్చుకోలేదా? ఎంతోమంది పురుషుల్ని దాటి మీరు ఈ స్థాయికి వచ్చుంటారు. ఎన్ని సవాళ్ళని ఎదుర్కొని ఉంటారు. నేను ఛాలెంజ్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక హత్యలు, కిడ్నాప్లు అంటారా? వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేక ఇలాంటి వాటికి పాల్పడుతున్నారు. ఇలాంటి విజయాలు ఎక్కువ కాలం ఉండవు. వాళ్ళు బిజినెస్లో ఎక్కువ కాలం ఉండలేక కనుమరుగవుతారు. అలాంటి ఉదాహరణలు చరిత్రలో ఎన్నో ఉన్నాయి. ఇలాంటి వాటికి నేను భయపడను. నా పని నేను చిత్తశుద్ధితో చేసుకుంటూ వెళ్ళడమే విజయం, దానంతట అదే వస్తుంది అందామె. ఆమె సమాధానానికి అందరూ ప్రశంసగా చూశారు. ఇషాన్ గర్వపడ్డాడు. ఎంత తెలివిగా ఎదుటివారిని నోరెత్తకుండా చేసింది. కనపడదు గాని మహాముదురు, మురిపెంగా అనుకుంటూ స్క్రీన్ మీద కనపడుతున్న వర్షిని ముద్దు పెట్టుకున్నాడు. లైవ్లో పెడదామంటే ఒప్పుకో, పళ్ళు రాలగొట్టి చేతిలో పెడతావు రాక్షసి అని నవ్వుకున్నాడు. ఇషానే కాదు, సంగీత, మిగతా వాళ్ళు కూడా వర్షిని లైవ్ చూస్తూ ఆమె సమాధానాలకు, ఆ కాన్ఫిడెన్స్కు సంతోషపడ్డారు. స్రవంతి అయితే నా బంగారమా మజాకానా అంటూ మెటుకలు విరుస్తూ ధ్రువ్ మమ్మీని చూడు టీవీ వైపు చూపించింది. వాడు తల్లిని చూసి కేరింతలు కొట్టాడు. మరికొన్ని ప్రశ్నలు బిజినెస్కు సంబంధించినవి వేయడంతో ఎక్కడా తడబడకుండా చెప్పింది. మీరు చదువుకునేటప్పుడే లవ్లో పడి మ్యారేజ్ చేసుకున్నారని విన్నాం. ప్రత్యర్థి కంపెనీ వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్న రిపోర్టర్ అడిగారు. నో పర్సనల్ క్వశ్చన్స్ ప్లీజ్, కృష్ణ చైతన్య గంభీరంగా అన్నాడు. ఈ ప్రశ్న వినగానే ఇషాన్ కలవరపడ్డాడు. ఆమె లవ్ మ్యారేజ్ చేసుకుందని తెలిసిందంటే తను ఎవరిని చేసుకుందో అతని గురించి కూడా తెలిసిపోయిందా? ఇప్పుడు నా పేరు చెప్తాడా ఏంటి అంటూ టెన్షన్ పడ్డాడు ఇషాన్. ఇంతలో వర్షిని నవ్వు వినపడ్డంతో స్క్రీన్ వైపు చూశాడు. లవ్ మ్యారేజ్ చేసుకోవడం తప్పా ఏంటి? ఆమె పెదవులపై నవ్వున్నా అతని సూటిగా చూస్తూ అంది. అలా అని కాదు, అతను తడబడ్డాడు.
మరి మీ వారు మీతో రాలేదు అని అడిగాడు అతను. మీ వైఫ్ మీతో వచ్చిందా? వర్షిణి సమాధానానికి అందరూ నవ్వారు. రిపోర్టర్ దిక్కుతోచినట్టుగా చూశాడు. నా ఉద్దేశం అది కాదు మేడం, మీరింత పెద్ద బాధ్యత తీసుకుంటున్నారు కదా, మీకు తోడుగా వచ్చారా లేదా అని అడిగానంతే సమర్థించుకుంటూ అన్నాడు. ప్రతిదానికి మా వారు రావాల్సిన అవసరం లేదు, ఆయన నాకెప్పుడూ తోడుగానే ఉంటారు చిరునవ్వుతో అంది. మేడం, మీ వారు ఏం చేస్తుంటారు? మీరింత పెద్ద ఎంపైర్కి వారసురాలు కదా, మీ వారు కూడా మరో వ్యాపార సామ్రాజ్యానికి వారసుడేనా? అతని గురించి, అతని ఫ్యామిలీ గురించి చెప్పండి, మరో రిపోర్టర్ అడిగాడు. ఇది నా పర్సనల్ విషయాలకు సంబంధించిన ఇంటర్వ్యూ కాదనుకుంటాను. మీకు నా పర్సనల్ డీటెయిల్స్ అవి కావాలనుకుంటే అపాయింట్మెంట్ తీసుకోండి, ఇంటర్వ్యూ ఇస్తానంది. అది కాదు మేడం అంటూ అతను ఏదో అడగబోతుండగా, ప్లీజ్ నా పర్సనల్స్ అడగాలనుకుంటే నా పిఎన్ అపాయింట్మెంట్ అడగండి, ఖాళీ ఉంటే టైం కేటాయించి ఇంటర్వ్యూ ఇస్తాను. ఇప్పుడు ఓన్లీ బిజినెస్కి సంబంధించినవి అడగండి, నో మోర్ పర్సనల్ క్వశ్చన్స్ ప్లీజ్ అంది. ఇంకేమనలేక అతను కూర్చున్నాడు. బాగానే హ్యాండిల్ చేసింది నా డార్లింగ్, ఊపిరి పీల్చుకుంటూ మురిపెంగా అనుకున్నాడు ఇషాన్. కృష్ణ చైతన్య కూతురువైపు ప్రశంసగా చూశాడు. వర్షిణి చిన్నగా నవ్వింది. మరి కాసేపటికి కాన్ఫరెన్స్ ముగిసింది. మీడియాకు టీ స్నాక్స్ సర్వ్ చేయబడ్డాయి. కాసేపు మీడియా వాళ్ళతో గడిపారు. మీ డాటర్ తెలివైందే, భలే నోరు మూయించింది, బిజినెస్ ప్రపంచంలో మీ పేరు నిలబెడుతుంది, మీకు తగ్గ వారసురాలను ప్రశంసించారు సీనియర్ రిపోర్టర్స్. ఆ మాటలు కృష్ణ చైతన్య సంతోషపడ్డాడు. కాసేపటికి తిరిగి వర్షిణి ఛాంబర్కి వచ్చారు. వెరీ గుడ్ రా, భలే చెప్పో బంగారం, నేను కాస్త భయపడ్డాను అన్నాడు చైతన్య. భయం ఎందుకు బావా, నేను చెప్పానా వర్షిణి దడదడలాడిస్తుందని అన్నాడు రణధీర్. ఏదోలే ధీర్, మొదటిసారి కదా అని కాస్త భయపడ్డాను అన్నాడాయన. ఇక భయం వద్దు బావా, అంతా వర్షిణి చూసుకుంటుందన్నాడు. ఇక నిశ్చింతగా ఉంటానన్నాడు కృష్ణ చైతన్య. వర్షిణి నవ్వింది. నువ్వన్నీ స్టడీ చేసావు కాబట్టి పర్వాలేదు, మిగతావి ఏమైనా ఉంటే తర్వాత చూద్దాం, ప్రస్తుతానికైతే మీటింగ్లో మాట్లాడగలవు కదా అన్నాడు. నో ప్రాబ్లం డాడీ అంది. ఏం లేదమ్మా, అన్ని డిపార్ట్మెంట్ హెడ్స్ మేనేజర్స్తో మీటింగ్, అందుకే అడిగానన్నాడు ఆయన. ఇప్పుడే చూసావుగా బావా, మళ్ళీ అడుగుతావే అన్నాడు రణధీర్. సరే ఇక నేను మాట్లాడను, నోటు మీద వేలుంచుకున్నాడు. మామ కోడలిద్దరూ అతన్ని చూసి నవ్వారు. డాడీ, మన అన్ని కంపెనీల మెయిన్ బ్రాంచెస్ ఇదే బిల్డింగ్లో ఉన్నాయా అంది. అవునరా, అన్ని కంపెనీలకు సంబంధించిన మెయిన్ బ్రాంచ్లు ఇదే బిల్డింగ్లో ఉన్నాయి, అన్ని ఆపరేషన్స్ ఇక్కడి నుంచే చేస్తామన్నాడు. అందరినీ కలిసిన తర్వాత నేను ప్రతి డిపార్ట్మెంట్కు విడిగా మీటింగ్ పెడతాను, వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో, ప్రాజెక్ట్స్ ఏ స్టేజ్లో ఉన్నాయో తెలుసుకోవాలి కదా. నేను స్టడీ చేశాను, అయినా నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయంది. మీ ఇష్టం బంగారం అన్నాడు అతను. మరి కాసేపటికి మీటింగ్ హాల్కి వెళ్లారందరూ. గౌరవంగా లేచి నిలబడి విష్ చేశారు. వాళ్ళను కూర్చోమన్నట్టుగా సైగ చేస్తూ తండ్రి మేనమామ కూర్చున్న తర్వాత తను కూర్చుంది వర్షిణి. కృష్ణ చైతన్య అందరినీ విష్ చేస్తూ, ఈ మీటింగ్ ఎందుకో మీ అందరికీ తెలుసు, అమృతవర్షిణి యువర్ న్యూ సీఈఓ అంటూ పరిచయం చేశాడు అతను. వర్షిణి లేచి అందరికీ నమస్కారం చేసింది. ప్రతిగా తాము విష్ చేస్తూ అందరూ చప్పట్లతో అభినందనలు తెలిపారు. నాకు ఎలాగైతే సహకారం అందించారో అలాగే తనకు కూడా మీ సహకారం అందిస్తారని ఆశిస్తున్నానన్నాడు. ష్యూర్ సార్ అన్నారు వాళ్ళు. ఆ తర్వాత వర్షిణి, మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి అంది. దాదాపు 50 మందికి పైగా ఉన్నారు, అందులో 10 మంది లేడీస్, వారిలో తన ఏజ్ గ్రూప్ వాళ్ళు 4 ఉన్నారు, మిగతా వారు 40 దాటిన సీనియర్స్. ఒకరు లేచి తమ పేరు, డిపార్ట్మెంట్ పేరు చెప్పి ఎన్నాళ్ళ నుంచి కంపెనీలో పనిచేస్తున్నది చెప్పారు. మేడం, నా పేరు భార్గవి, ఫార్మాలో రీసెర్చ్ డిపార్ట్మెంట్లో సీనియర్ మేనేజర్ను అంటూ పరిచయం చేసుకుందాము. ఆమె వైపు చూసింది వర్షిణి. అందంగా, హుందాగా, చూడగానే ఆకట్టుకునేటట్టు ఉందామె. ఆమెను చూడగానే తల్లి గుర్తొచ్చింది ఆమెకు. తన తల్లి వయసులోనే ఉంది. ఆమె కళ్ళల్లో విజ్ఞానం తొణికిసలాడుతోంది. వర్షిణి చిరునవ్వుతో నమస్కరించింది. మరో ఇద్దరి తరువాత తనకంటే ఓ 4 ఏళ్ళు పెద్దన్న అమ్మాయి నిలబడింది. నా పేరు రాగమాలిక మేడం, నేను 2 ఇయర్స్గా అకౌంట్ డిపార్ట్మెంట్లో జూనియర్ అకౌంటెంట్గా చేస్తున్నానంది. వర్షిణి చిరునవ్వుతో తల ఊపింది. పేరులాగే అందంగా, హుషారుగా ఉంది. అలా ఒక్కొక్కరు చెప్తుండగా, నమస్తే మేడం, నా పేరు రమేష్, ఆఫీస్ మేనేజర్ను పరిచయం చేసుకున్నాడు. అతన్ని చూసి ఇతను ఎక్కడ చూశాను అనుకుని
ఆలోచనగా నుదురు తడుముకుంది. అతను గుర్తు రాగానే వర్షిణి పెదవులపై చిరునవ్వు మొలిచింది. వర్షిణి హాల్లోకి రాగానే ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు. కొత్త సీఈఓ అమృతవర్షిణి అంటే ఎవరో అనుకున్నాడు, కానీ ఈమెని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నవ్వాలా వద్దా అన్నట్టుగా మొహమాటంగా చూశాడు. ఆమె అతని వైపు చూసి చిన్నగా నవ్వింది. రమేష్ కూడా చిన్నగా నవ్వాడు. అందరి పరిచయాలు అయిపోయాయి. వర్షిణి నిలబడి, మన చైర్మన్ గారికి ఎలా అయితే సహకారం అందించారో నాకు కూడా అలాగే సహకారం అందిస్తారని ఆశిస్తున్నాను. మీ అందరి సహకారంతో మన కంపెనీలో మరింత ముందుకు తీసుకువెళ్తానంది. ష్యూర్ మేడం అన్నారు అందరూ. థ్యాంక్ యూ ఆల్. రేపు మీటింగ్ ఉంటుంది. ఏ డిపార్ట్మెంట్ అనేది మన మేనేజర్ గారు చెప్తారు. ప్రాపర్ ఫైల్స్తో రెడీగా ఉండండి అంది వర్షిణి. అందరూ తలలూపారు. మరి కాసేపు మాట్లాడి మీటింగ్ ముగించింది. ముగ్గురు ఛాంబర్కి వచ్చేశారు. మన తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.